తీర్చాలంటే ఆ సమస్యను అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం మనసు ఉండాలి ఫస్ట్. దానికి తోడు ఆ అవకాశం కూడా ఉండాలి. ఇవాళ అవకాశం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ అధికారంలో ఉన్నప్పుడు మనం ఇవాళ ఈయన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే మన సమస్య ఏదైనా ఉంటే ఈజీగా క్లియర్ అవుతుంది. అది చేయగలిగిన వాళ్ళు పైన ఉండాలి. చేయగలిగిన వాళ్ళు పైన ఉంటేనే ఆ అవకాశం ఉంటేనే పని అవుతుంది తప్పితే నేను పోరాటాలు చేస్తాను, నేను పోరాట వీరుణ్ణి, నేను రోడ్డు మీదకి వస్తానంటే ఉపయోగం ఉంది. నేను కూడా చాలా పెద్దగా అరుస్తా అవ్వదు కదా పని. ఆ సీట్లో కూర్చునేటటువంటి అవకాశం వచ్చి ఆ సీట్లో కూర్చున్నప్పుడే పని చేయగలుగుతాం ఎవరైనా. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మనం కూడా ఇవాళ పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారిని కనుక శాసనమండలికి పంపించినట్లయితే ఖచ్చితంగా ఏదైతే ఇవాళ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి వెళ్తున్నాడో ఆ గ్రాడ్యుయేట్ స్థానానికి అర్థం తెలిసినటువంటి వ్యక్తి, అలానే ఇందా చెప్పారు ఆయన కూడా ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వ్యక్తి, ఇట్లా ప్రైవేటు ఎంప్లాయీస్తో రన్ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉండేటువంటి ఇబ్బందులు ఏంటో తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం ఏమైతే చేయగలదో ఆ చేయగలిగే అవకాశం ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వంలో వెళ్తాము. దానికి ఇవాళ ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసినటువంటి జనసేన పక్షాన మేము మీ అందరికి కూడా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. మళ్ళా చెప్తున్నాను, మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చగలిగే సమస్య ఏదైతే ఉందో దాన్ని రేపు ఉదయం అంటే 27వ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 3వ తారీఖు నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసి ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి మా నమ్మకం ఏంటంటే ఫస్ట్ రౌండ్లోనే రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు అనేది తథ్యం. గెలిచిన మరుక్షణమే ఖచ్చితంగా ఆయన శాసన మండలికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత గుంటూరు నుంచి ఈ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్కి ఏ అయితే సమస్యలు ఉన్నాయో మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకురండి సార్, మీ ముందు మేము ఉండి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో సార్ ఇవి మేము హామీ ఇచ్చాము, ఇవి ఖచ్చితంగా మీరు ఇవి తీర్చగలసిన సమస్యలే కాబట్టి మీరు తీర్చాల్సిందని చెప్పేసి మీ తరఫున మేమందరం కొంటామని చెప్పేసి మీ అందరికీ కూడా మాటిస్తూ మరొకసారి ఇందాక మా వందనాదేవి గారు చాలా ఆవేశంగా చెప్పారు, చూపించేది 1వ నెంబరు. ఆ 1వ నెంబరే మనం ఇవాళ ఎవరి గురించి పెట్టుకున్నామో ఆ వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని పేరు ఉంటుంది. ఆ పేరు పక్కన మీకు తెలుసు 1 ప్రాధాన్యత ఓటుని మీరు 1 అని వేసి మడత వేసేసి అక్కడ పెట్టి వచ్చేయండి. ఇంకా 2 గురించి మనకు వద్దు, అసలు ఏమి ఆలోచించాల్సిన అవసరం లే. అందుకని మనం 1 గురించి ఆలోచిద్దాము. ఆ 1 మీరు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి మీ ఇంట్లో కూడా ఓటర్లు ఉండుంటారు, వాళ్ళకి చెప్పండి, మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పండి, మీకు తెలిసిన స్నేహితులు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి మీరందరూ ఒక్కొక్క టీచర్ని నేను కోరుతున్నది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి, లేని పక్షంలో దాంట్లో సగం 5గురిని అన్నా కానీ మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ ఇంత ఓపికగా ఇవాళ స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పి వచ్చి మీరు అన్నట్టుగా 7:30కు మళ్ళా ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఈ టైము మాతో మేము చెప్పేవన్నీ కూడా చాలా పిల్లల్ని మీరు ఎట్లా సైలెంట్గా కూర్చోబెట్టి చెప్తారో అదేవిధంగా మీరు అందరూ కూడా చాలా సైలెంట్గా కూర్చొని విన్నందుకు మీ అందరికీ నిజంగా పార్టీ తరఫున తల వంచి మీకు నమస్కారాలు చేస్తూ సీరియల్ నెంబర్ 1 మీద మీరందరూ కూడా మీ 1 అనేది వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర గారు. అంటే నేను ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం పెడదాం అనుకున్నా దాని నుంచి ఆలోచిస్తున్నా కానీ అర్థం కాల. వీళ్ళే ఏమంటే వీళ్ళని ఏమనాలి నాకు అర్థం కాల తెలుగులో. ఉపాధ్యాయుని అనాలా. ఏదైనప్పటికీ గురువులందరికీ కూడా ముందుగా నమస్కారం చెప్తూ మీకు ఎక్కువ మీటింగ్ చెప్పే ధైర్యం చెయ్యము.